హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఓ మనసా నిన్నే, ఎపిసోడ్ నెంబర్ 3. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఇంటి ముందు కారు ఆగగానే అటువైపు చూశారు వసుంధర గారు. కారు దిగి వస్తున్న చైతుని చూసి ఆవిడ ఎదురు వెళ్ళి గుమ్మంలోని చైతుని హత్తుకుంటుంది కళ్ళనీళ్లతో. అమ్మా, నేను వచ్చేసాను కదా, ఇంకా ఏడవకమ్మా అంటాడు చైతు. ఆవిడ చైతుని కొడుతూ, ఎప్పుడు వెళ్ళి ఎప్పుడొస్తున్నావు? అమ్మ మీద కోపం ఏంట్రా నీకు? నిన్ను నేను ఒక మాట అయినా అన్నానా కనీసం? ఫోన్ కూడా చేయాలి అనిపించలేదా అంటున్నారు వసుంధర గారు. అమ్మా, అమ్మా ఆగు అని చైతు అంటుండగానే, ఎవరు వసమ్మా అంటూ వస్తారు బలరాం గారు. గుమ్మంలో ఉన్న చైతుని చూసి, ఒరేయ్ తాత, వచ్చావా అంటూ దగ్గరికి తీసుకొని, పూర్ణ, నీ మనవడొచ్చాడే అంటారు. ఆ మాట అన్నదే తడవుగా గదిలో నుండి బయటకు వస్తారు అన్నపూర్ణమ్మ గారు. పెద్ద పెద్ద అడుగులతో చైతుని చేరి హత్తుకొని ఏడుస్తారు. చైతు ఆవిడ్ని ఊరుకోబెట్టి, ఇక్కడే ఉంచి తిరిగి పంపిస్తారా ఏంటి అని అంటాడు నవ్వుతూ. ఎక్కడికి రమ్మేం పంపేది, నువ్వు వెళ్ళేది అంటూ 2 దెబ్బలు వేసి ఇంట్లోకి తీసుకువెళ్తారు. ఆ సాయంత్రానికి రాధ కూడా అత్తవారింటి నుండి పండక్కి వస్తుంది పృథ్వీతో కలిసి. కార్ సౌండ్ విని వాళ్ళొచ్చారని అందరూ బయటికి రాగానే అను వెళ్ళి చైతుని హక్ చేసుకుని అలాగే ఉంటుంది, ఏమీ మాట్లాడకుండా. చైతు అను తల నిమురుతూ పృథ్వీకి షేక్ హ్యాండ్ ఇస్తాడు. వాళ్ళని తీసుకుని ఇంట్లోకి వెళ్తారు అందరూ. నాకు కంగ్రాట్స్ చెప్పు చెల్లి అంటాడు చైతు అను పక్కన సోఫాలో కూర్చుంటూ. నీకెందుకురా అంటుంది అనురాధ. నేను మామనవుతున్నాను కదా అంటాడు చైతు అను నుదుటిన ముద్దు పెడుతూ. నా మీద కోపంతో నా పిల్లల్ని ఎత్తుకోవనుకున్నాను అంటుంది జీరబోయిన గొంతుతో. అను కళ్ళు తుడిచి, నీ మీద కోపమా? చిచి, నువ్వు నా బంగారానివిరా అంటాడు చైతు అను బుగ్గలు పట్టుకుని. తన బుగ్గలు పట్టుకున్న చైతు చేయి మీద చేయి వేసి ముద్దు పెడుతుంది అను. వీళ్ళిలా ఉండగానే వసుంధర గారు తినటానికి తీసుకుని వస్తారు. పృథ్వీతో మాట్లాడుతూ కూర్చున్నాడు చైతు. జర్నీ వల్ల అలసటతో పూర్ణగారి ఒడిలో తల వాల్చింది అను. అను పక్కన బెడ్ మీద కూర్చుంటూ, అను, సాధ్వి అభిలు ఎలా ఉన్నారు అంటారు బలరాం గారు. బావున్నారు తాతయ్య. సాధ్వి కూతురు దక్ష అయితే ఇంతింత బుగ్గలు వేసుకుని భలే ముద్దుగా ఉంటుంది. దానికి నా దిష్టే తగులుతుందేమో అంటుంది అను. పోనీలే, మీరందరైనా హ్యాపీగా ఉన్నారు అంటారు ఆయన. ఆ తర్వాత కట్ చేస్తే, ఏరా ఎప్పుడొచ్చావు అంటారు మాస్టర్ గారు. ఉదయమే తాతయ్య అంటాడు ఉదయ్. నువ్వు వచ్చేస్తే మరి చైతు ఎక్కడున్నారు అంటారు ఆయన. వాడు ఇంటికి వెళ్ళాడు తాతయ్య అంటాడు ఉదయ్. సంతోషంరా, వాడి ఇంటికి వెళ్ళటమే నాకు కూడా కావాలి. అది సరే, మన ఊరి జాతరకి ఒకసారి రమ్మని చెప్పాల్సింది అంటారు ఆయన. అలాగే తాతయ్య, చెప్తాను అంటాడు ఉదయ్. అయ్యగారు అంటాడు బయట నుండి రంగన్న, కూరగాయల రంగన్న. ఉదయ్ బయటికి వెళ్ళి, వచ్చావా రంగన్న, ఎలా ఉన్నావు అంటాడు. ఏదో ఉన్నాం బాబు, ఈ మధ్య వ్యాపారం ఏమీ బాగోలేదు అంటాడు. మీరెక్కడుంటున్నారు రంగన్న అంటాడు ఉదయ్. గుడి పక్కన 3వ ఇల్లు బాబు, అద్దె కుంప అంటాడు రంగన్న. నాకొక సాయం చేస్తావా రంగన్న అంటాడు ఉదయ్. మీకు మేమేంటి చేయగలం బాబు అంటాడు రంగన్న. మా ఇంట్లో పక్క పోర్షన్ ఖాళీగా ఉంది కదా, అందులో మీరుంటూ తాతయ్యని బాబాయిని చూసుకుంటా ఉండాలి. అద్దె ఏమీ వద్దు, పైగా నెల నెల జీతం కూడా ఇస్తాను అంటాడు ఉదయ్. అయ్యో, అదే మాటయ్యా, అట్టాగే ఉంటాను. కానీ శశి అమ్మగారు ఉన్నారు కదయ్యా అంటాడు రంగన్న. శశికి ఉద్యోగం వచ్చింది రంగన్న, అందుకే నేను సహాయం అడుగుతున్నాను అంటాడు ఉదయ్. మీరు నిశ్చింతంగా ఉండండి బాబు, నేను నా ఇంటిది పెద్దయ్య గారిని బాబుగారిని జాగ్రత్తగా చూసుకుంటాం అంటాడు రంగన్న. సరే, మీరెప్పుడైనా వచ్చేయచ్చు ఇంట్లోకి, పండగ అవ్వగానే మేం వెళ్తాము అంటాడు ఉదయ్. 2 రోజుల్లో చేరిపోతామయ్యా అని చెప్పి ఆనందంగా వెళ్తాడు రంగన్న. అదే విషయం శశికి చెప్పి తనతో రావటానికి సిద్ధంగా ఉండమని చెప్తాడు. రంజిత్ని శశి పెళ్లి చేసుకోవటం ఉదయ్కి ముమ్మాటికి ఇష్టం లేదు. ఇక్కడే ఉంటే తనని ఎలాగైనా ఒప్పిస్తారనే భయంతోనే ఉద్యోగం అని పట్టుపట్టి హైదరాబాద్కి తీసుకువెళ్తున్నాడు. ఆ విషయం శశికి అర్థమైంది. ఏరా, శశి ఒప్పుకుందా అని అడుగుతాడు నరేష్. లేదురా, జాబ్ చేయాలి అనుకుంటుందంట. ఇప్పుడే పెళ్ళి ఇష్టం లేదు అంటుంది అంటాడు రంజిత్. అంటే నిన్ను చేసుకోవటం తనకేం ప్రాబ్లం లేదంటావు అంతేనా అంటాడు నరేష్. తనకి చిట్టి గురించి తెలుసురా. నేను చిట్టిని ఎలా ప్రేమించానో, చిట్టి నన్ను వదిలేయటం, నేను పిచ్చిగా తిరగటం అన్నీ తెలుసు. అయినా కూడా
ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదు అని చెప్పింది తప్ప, నేనంటే ఇష్టం లేదని చెప్పలేదు. అందుకే ఆలోచించుకోవడానికి తనకి టైం ఇవ్వాలని నేను గట్టిగా అడగలేదు అంటాడు రంజిత్. శశి ఒప్పుకున్నా ఉదయ్ గాడు ఈ పెళ్లి జరగనిస్తాడా అంటాడు నరేష్. శశి ఒప్పుకుంటే చాలురా, తన ఇష్టాన్ని ఎవ్వరూ కాదని అనలేరు అంటాడు రంజిత్. అది నిజమేరా అంటాడు నరేష్. చెల్లి, ఈరోజు ఉదయ్ వాళ్ళ ఊర్లో జాతరంట, నన్ను రమ్మని చెప్పాడు. బావ నేను వెళ్తున్నామంటాడు చేతు. మాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నావా? నేను కూడా వస్తానురా అంటుంది అను. ఈ టైంలో జర్నీ ఎందుకురా, అది కూడా పల్లెటూరికి, రోడ్లు కూడా సరిగ్గా లేవు అంటాడు చేతు. పృథ్వీ వైపు చూసి ప్లీజ్ అంటుంది అను. రానివ్వు చేతు అంటాడు పృథ్వీ. సరిపోయింది, మా వాళ్ళు చాలరని నువ్వు కూడా దీన్ని నెత్తికెక్కించుకున్నావా బావా? సరే ఇంకేం చేస్తాం, గట్టి రికమెండేషన్ పెట్టేసింది కదా అంటాడు చేతు. మునుపట్లాగా వాళ్ళు చేసే అల్లరి చూసి మనసులోనే దేవుడికి దండం పెట్టుకొని, అను ఇలారా, ఆ ఊరు స్వామివారు చాలా మహిమ గలవారు, మన చైతుకి త్వరగా పెళ్లి జరగాలని ముడుపు కట్టు అంటారు పూర్ణగారు. అలాగే పూర్ణ, వెళ్ళొస్తాను, మళ్ళీ అరుస్తాడు లేదా వదిలి వెళ్ళిపోతాడు అంటూ వెళ్తుంది అనురాధ. మెల్లిగా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్న చైతు వాళ్ళు మాస్టర్ గారు, ప్రకాష్ గారు గుడిలోకి వెళ్ళటం చూసి కార్ ఆపి వాళ్ళ వెనకే వెళ్తారు. కోనేటి మెట్ల దగ్గర అందరూ ఒక పక్కన నించొని చూస్తున్నారు. అందరూ ఏం చూస్తున్నారో అని వీళ్ళు కూడా చూపు అటు మళ్లించారు. కోనేటి మధ్య ఉన్న మండపంలో శశి నాట్యం చేస్తుంది. ప్రతి భంగిమ తన కోసమే అన్న రీతిలో నటరాజ అక్కడ కొలువు తీరి నాట్యం చేస్తున్నాడా అనేలాగా ఉంది తన నాట్యం. పూర్తిగా స్వామివారి భక్తిలో లీనమయ్యి మయూరిలాగా అందెలు వేస్తుంటే కళ్ళు తిప్పలేకపోతున్నారు అందరూ. అన్నయ్య, ఎంత చక్కగా చేస్తుంది కదా ఆ అమ్మాయి అంటుంది అను. తనే ఉదయ్ గాడి చెల్లి శశిరేఖ అంటాడు చైతు. అవునా, ఉదయ్కి ఈ అమ్మాయికి అసలు పోలికలు లేవు అంటుంది అనురాధ. హాహా, సొంత చెల్లి కాదు కానీ అంతకంటే ఎక్కువ అంటాడు చైతు. అవునా, చాలా బాగుంది అంటుంది అను. చైతుకి మాత్రం కోపంగానే ఉంది, కానీ తను చేసే నాట్యం నచ్చింది. రే బావా, ఇక్కడున్నావా అంటాడు ఉదయ్. పక్కనే అనుని చూసి, రాధా నువ్వు కూడా వచ్చావా, హాయ్ పృథ్వీ గారు అంటాడు ఉదయ్. ఉదయ్ని పృథ్వీకి పరిచయం చేస్తాడు చైతు. జాతరలో జనమే లేరు, అందరూ ఇక్కడే ఉన్నారేంటి అంటాడు పృథ్వీ. మా చెల్లి నాట్యంతోనే జాతర మొదలవుతుంది, దీని తర్వాత రథంలో స్వామివారిని ఊరేగిస్తారు అంటాడు ఉదయ్. వావ్, గ్రేట్ అనుకుంటారు వాళ్ళు. నాట్యం అవగానే ఉదయ్ చెప్పినట్టు రథం కదిలింది, జాతర కూడా మొదలైంది. చేతు వాళ్ళు మాస్టర్ని గారిని కలిసి పలకరించి దర్శనం చేసుకునేలోపు శశి డ్రెస్ మార్చుకుని వచ్చేస్తుంది. ఇటే కలిసిపోయే శశి అనుతో కూడా త్వరగానే కలిసిపోయింది. అందరూ ఇంటికి వెళ్తుండగా, అన్నయ్య నాకు ఒక మొక్కుంది అని శశితో కలిసి ముడుపు కట్టడానికి వెళ్తుంది అను. మునివేళ్లపై ఎక్కువసేపు నించుని ముడుపు కట్టలేకపోతున్న అనుతో, మీకు అభ్యంతరం లేకపోతే నేను సహాయం చేయనా అంటుంది శశి. ఇది మా అన్నయ్య కోసం కడుతున్న ముడుపు, నువ్వు కట్టొచ్చా అంటుంది అను. మంచి మనసుతో కడితే ఎవరైనా కట్టొచ్చు అంటూ అను చేతిలో ఉన్న ముడుపుకి శశి ముడివేస్తుంది. అప్పుడే శుభ సూచకంగా గుడి గంటలు మోగటంతో అను మనసు ప్రశాంతంగా ఉంటుంది. వారితో కలిసి శశి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ శశి ప్రవర్తన చూసి చాలా ముచ్చటేస్తుంది అనుకి. సాయంత్రం వరకు ఉండి ఇంటికి వెళ్తారు. దారి పొడవునా శశి గురించే మాట్లాడుతుంది అను. అను మాటలకి పృథ్వీ నవ్వితే, గుడిలో చేయాల్సిన భజన కారులో చేస్తున్నావు అంటాడు చైతు. పోరా నీకు కుళ్ళు అంటుంది అను. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ రోజు మొత్తం శశి గురించే చెప్తుంది అను ఇంట్లో వాళ్ళకి. శశి శశి అంటూ ఆ రోజులో 1000 సార్లు చెప్పుంటుంది. తను ఎలా ఉంటుందో ఒకసారి చూసిన అన్నపూర్ణమ్మ గారికి తప్ప మిగిలిన వాళ్ళు మాత్రం ఆశ్చర్యంగా వింటున్నారు. ఇలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారా అని. మిగిలిన వాళ్ళు అంటే వసుంధర గారు, బలరాం గారు. అమ్మా, డాడ్ ఎప్పుడొస్తారు అంటాడు చైతు. ఈరోజు నైట్ వర్క్ అయిపోతే రేపు ఉదయం వరకు వచ్చేస్తారు అంటారు ఆవిడ. ఆయన బ్రతికిపోయారు, లేదంటే ఇది చేసే భజనకి, ఇక నుండి చేసే అన్ని పనులకి శశి పేరే పెడతారు అంటాడు చైతు. తదాస్తు దేవతలు ఉంటారు కన్నా అని నోటి వరకు వచ్చి ఏదో ఆలోచన రాగానే దేవుడా అని దేవుడి పటం వైపు చూసి
దండం పెడతారు అన్నపూర్ణమ్మ గారు. ఆ తర్వాత పండగ రోజు ఉదయం ఉదయ్ ఇచ్చిన చీర కట్టుకొని ముద్దుగుమ్మలాగా వాకిట్లో కూర్చొని ముగ్గుతో వాకిలి నింపేసింది శశి. రోజు చీర కట్టే తనకి ఆ చీర చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. అద్దంలో ఎన్నిసార్లు చూసుకున్నా తనవి తీరటం లేదు ఎందుకో. చేతు రెడీ అయ్యి అను రూమ్కి వెళ్ళేసరికి పృథ్వీ అనుకి చెవి వెనుక దిష్టి చుక్క పెట్టి నుదుటిన ముద్దు పెడుతున్నాడు. ఎప్పటిలాగే అను రూమ్లోకి స్వతంత్రంగా వెళ్ళకూడదు అని అర్థమయ్యి వాళ్ళొచ్చే వరకు బయటే హాల్లో కూర్చున్నాడు. తన చెల్లిని పృథ్వీ అంత ప్రేమగా చూసుకోవటం చాలా ఆనందంగా ఉంది చేతుకి. కానీ 2 రోజులుగా ఆనంద్ గారు అసలు తనతో మాట్లాడటం లేదు. అది తలుచుకుంటే బాధగా ఉంది. వేరే ఆడపిల్లని బలవంతంగా ఇంటికి ఎత్తుకొచ్చిన తనని ఒక మాట కూడా అనని తన తండ్రి ఆచూకీ చెప్పకుండా వెళ్ళిపోయేసరికి కోపం ప్రదర్శించటంలో అతని ప్రేమ తప్ప ఏమీ కనిపించటం లేదు. ఇలా తన ఆలోచనలో ఉండగానే పృథ్వీ బయటకొచ్చాడు. పృథ్వీని చూసి లేచి నించున్నాడు చేతు. వెనకే ఉన్న అనుని చూసి, చెల్లి నీకు ఈ చీర ఎక్కడిదిరా అంటాడు. మొన్నెప్పుడో మా వదిన షాపింగ్కి వెళ్ళినప్పుడు నా కోసం తీసింది. ఈ కలర్ కోసం చాలా వెతికాం ఒకసారి. అనుకోకుండా మొన్న దొరికిందంట, తెచ్చింది. బాగుంది కదా అంటుంది చీర చూసుకుంటూ అను. కనీసం నేను సెలెక్ట్ చేసిన వస్తువు కూడా తనకి చేరదేమో అని కొంచెం ఫీల్ అయ్యి వెంటనే శశిని తలుచుకొని ఈవిడగారైనా కట్టుకున్నారో లేదా అక్క వదిన అంటూ ఎవరికైనా ఇచ్చారో అనుకుంటాడు చైతు. ఇంట్లో అందరూ రావటంతో చైతు వాళ్ళతో మాటల్లో పడతాడు. కానీ దృష్టి మాత్రం అను కట్టుకున్న చీరపైనే ఉంటుంది. పసిపిల్లలాగా నవ్వుతూ మాట్లాడుతున్న అనుని చూసి, నా చెల్లికైనా తనకి నచ్చిన వ్యక్తినిచ్చావు, లేదంటే నేను నీ మాత్రం కూడా నమ్మేవాడిని కాదు అనుకుంటాడు ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకొని. ఆనంద్ గారు రాగానే చైతు ఆయన్ని గట్టిగా హక్ చేసుకొని, సారీ నాన్న, ఇకపై మిమ్మల్ని నేను బాధ పెట్టను, నన్ను క్షమించండి అంటాడు. చైతు తనే ఒక మెట్టు తగ్గి సారీ చెప్పటం చాలా అరుదు. ఇక పంతం విడి ఆనంద్ గారు కూడా చైతుని దగ్గరికి తీసుకున్నారు. వాళ్ళని అలా చూసిన అన్నపూర్ణమ్మ గారు మెటికలు విరిచారు. ఆ రోజు సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు అందరూ. ఇటు శశి కూడా పనులన్నీ చకచకా చేసి అందరితో కలిసి భోజనం చేసి నవ్వుతూ కబుర్లు చెప్తుంది. బాబాయ్, మేము రేపు సాయంత్రం బయలుదేరుతాం అంటాడు ఉదయ్. అలాగే అంటారు ప్రకాష్ గారు నవ్వుతూనే. మాస్టర్ గారు శశి తల మీద చేయి వేసి, నీ కల నెరవేర్చుకునే అవకాశం వచ్చింది, జార విడుచుకోకు అంటారు. ఉదయ్ వైపు చూసి, శశి ఎక్కడుంటుంది అంటారు. నాతో పాటు ఉంటుంది తాతయ్య. తనని ఒంటరిగా రూమ్లోనో హాస్టల్లోనో పెట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్పి, బాబాయ్ మీకేం ఇబ్బంది లేదు కదా అని అడుగుతారు. శశి గురించి నీకంటే బాగా ఎవరు ఆలోచిస్తారు ఉదయ్, నీ ఇష్టం అంటారు ప్రకాష్ గారు. చైతు విషయంలో ఉదయ్కి ఎటువంటి భయం కానీ అనుమానం కానీ లేదు కనుక ఇక ఇబ్బంది లేదు. కానీ తన ఈ నిర్ణయం వల్ల జీవితాలు మార్చుతుంది అని గ్రహించలేడు ఉదయ్. శశి హైదరాబాద్ వెళ్తుందని తెలిసి ఊర్లో చాలామంది శశిని కలిసి జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు. తన కూతురు ఇంత చిన్న వయసులో ఇంతమంది ఆప్తులని సంపాదించుకుంది అని గర్వంగా ఉంది ప్రకాష్ గారికి. తనెక్కడుంటే అక్కడ ఆనందం, బంధుజనం ఉంటారు అని గ్రహించారు మాస్టర్ గారు. ఆ తర్వాత కట్ చేస్తే, నాన్న ఇంకా కొన్ని రోజులు నేను మీకు దూరంగానే ఉంటాను అంటాడు చైతు ఆనంద్ గారితో ఒంటరిగా రూమ్లో. ఎందుకురా అంటారు ఆయన. చిన్నప్పటి నుండి వాళ్ళు తండ్రి కొడుకులుగా తక్కువ, ఫ్రెండ్స్గా ఎక్కువగా ఉండేవారు కనుక ఆయన దగ్గర నిజం దాచలేక, సాధ్వి కోసం నాన్న అంటారు. ఆ మాట కాస్త ఇబ్బందిగా ఉన్నా ఆ మాటలోని ఆంతర్యం వేరు అని అర్థమైంది ఆనంద్ గారికి. ఇప్పుడు సాధ్వికి వచ్చిన కష్టం ఏంటిరా, అభి తనని జాగ్రత్తగా చూసుకుంటాడు కదా అంటారు ఆయన. లేదు నాన్న, వాళ్ళు ఆనందంగా ఉన్నారు కానీ సేఫ్గా లేరు. ప్రమాదం ఎటువైపు నుండి అయినా రావచ్చు. ఆ విషయం తెలిసి కూడా దూరంగా ఉండి నాకెందుకులే అనుకోలేను నాన్న. అభి రోజు ప్రమాదం అంచుల్లోనే ఉంటాడు. తనకేమైనా అయితే సాధ్వి తట్టుకోలేదు నాన్న. తన సంతోషం కోసం తననే వదులుకున్నాను. అలాంటిది ఆ సంతోషమే దూరం అవుతుందని తెలిసాక ఊరుకుంటానా? ఎలాగైనా తన ఆనందాన్ని కాపాడుతాను అంటాడు చైతు. సాధ్వి పట్ల చైతు ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో
అర్థం చేసుకున్న ఆనంద్ గారు ఒక మనిషిని ఇంత ప్రేమించగలరా అనుకుంటారు. కలలో కూడా సాధ్వి బాధపడితే నేను చూడలేను నాన్న. అలాంటిది తెలిసి తెలిసి ప్రమాదంలో వదల్లేను అంటాడు. ఆయన చైతు భుజం తట్టి వెళ్ళు కన్నా, కానీ వచ్చాక నువ్వు కూడా పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చి వెళ్ళు అంటారు. నాన్న అంటాడు చైతు. నాన్ననేరా, అందుకే స్వార్థం ఎక్కువ అంటారు ఆయన. నాకు టైం కావాలి అంటాడు చైతు. ఆనంద్ గారు కూడా సరే అని ఆ మాట వదిలేస్తారు. తర్వాత రోజు సాయంత్రం ఉదయ్ శశి బయలుదేరుతూ ఉండగా శశికి చాలా బాధగా ఉంటుంది. శశి కన్నీటితో ప్రకాష్ గారి వైపు చూస్తుంది. ఆయన నవ్వి గడుసు పిల్ల అని నీకు పేరు పెట్టేశారందరూ. అలాంటి నువ్వు ఏడిస్తే వాళ్ళు నవ్వుతారు అంటారు హాస్యంగా. శశి కళ్ళు తుడుచుకొని నేనేం ఏడవలేదు అంటుంది. మాస్టర్ గారు కూడా నవ్వి ఒకే దగ్గర ఉంటే జీవితం కొత్త విషయాలు నేర్పటం మానేస్తుంది శశి. నీ ధైర్యానికి మించిన బలం లేదు అంటూ ధైర్యం చెప్తారు. బాధగా అందరికీ చెప్పి వీధి చివరికి రాగానే అనిల్ కారులో వచ్చి ఎక్కు శశి అంటాడు. ఇద్దరూ అందరికీ మరొకసారి బాయ్ చెప్పి కారెక్కుతారు. ప్రకాష్ గారు వాళ్ళు కనిపించేంత వరకు శశి వాళ్ళ వైపే చూస్తుంది. తనని డైవర్ట్ చేయడానికి అనిల్ అన్న కార్ ప్రెసిడెంట్ గారి ఇంటి వైపు తిప్పు, శశిని దింపి వెళ్ళిపోదాం అంటాడు ఉదయ్. నిన్ను అంటూ ఉదయ్ భుజం మీద కొడుతుంది శశి. ఇద్దరూ నవ్వుతారు. అలా బస్ వరకు చేరుకొని బస్ ఎక్కి కూర్చుంటుంది శశి కళ్ళు మూసుకొని. శశి లగేజ్ కూడా బస్సులో పెట్టేసి ఉదయ్ కూడా తన పక్కన కూర్చుంటాడు. శశి అంటాడు ఉదయ్. బస్సు బయలుదేరిన తర్వాత నన్ను పిలువు అన్నయ్య, లేదంటే ఏ నిమిషమైనా దిగి ఇంటికి వెళ్ళిపోతానేమో అంటుంది శశి. ఆ మాట అంటుంటే సాధ్వి సంగీత్ రోజు రాత్రి చైతూ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఉదయ్కి. ఇష్టం పెంచుకుంటే ఇలా ఉంటారా మనుషులు? అది వస్తువైనా, మనిషి అయినా, ఊరైనా, ఇంకేదైనా అనుకుంటాడు ఉదయ్. బస్సు బయలుదేరగానే కాసేపటికి శశి కళ్ళు తెరిచి ఉదయ్తో మాట్లాడుతూ కూర్చుంది. ఆ తర్వాత చైతు వాళ్ళింట్లో. అమ్మా నేను వెళ్తాను అంటాడు చైతు వసుంధర గారితో. ఆవిడ ఆనంద్ గారి వైపు బాధగా చూడగానే ఆయన కళ్ళతో వెళ్ళని సైగ చేశారు. భర్త మాటకి ఎదురు చెప్పలేక చైతు బుగ్గ మీద చేయి వేసి జాగ్రత్త, త్వరగా వచ్చేయి అంటారు. అన్నపూర్ణమ్మ గారు కూడా త్వరగా రమ్మని చెప్తారు. బలరాం గారు మాత్రం వెళ్ళిన పని పూర్తి చేసిరా అంటారు. చైతు ఆయన మొహంలోకి చూడగానే నువ్వెందుకు వెళ్తున్నావో నాకు తెలీదు, కానీ నీ ప్రయాణం మంచికే అని నాకు అర్థమైంది, వెళ్ళిరారా అంటారు. చైతు ఆయన్ని హత్తుకొని అనుకి పృథ్వీకి కూడా చెప్పి వెళ్ళిపోతాడు. బస్సు వైజాగ్లో ఆగగానే బస్సు ఎక్కుతున్న చైతుని చూసి అసలు ఈయన గారి గురించి మర్చిపోయాను కదా, అక్కడ ఇతనితో కలిసి ఉండాలి, ఛీ నా కర్మ అనుకుంటుంది. బస్సు ఎక్కుతున్న చైతు ఉదయ్ పక్కనున్న శశిని చూసి ఈవిడ గారు కూడా వస్తున్నట్టున్నారు, ఈ దరిద్రుడు ఏది ముందు చెప్పి చావడు అనుకుంటూ పళ్ళు నూరుతాడు చైతు. హాయ్ బావా అంటాడు ఉదయ్. హాయ్ రా అంటాడు చైతు. ఉదయ్ శశి పక్కనే కూర్చోగా చైతు వెనక్కి వెళ్ళి కూర్చుంటాడు. ఉదయం ముగ్గురు హైదరాబాద్లో బస్ దిగగానే ఉదయ్ లగేజ్ తీస్తాడు. చైతు చేతిలో ఏ బ్యాగ్ లేకుండా నడుస్తుంటే శశి తన చేతిలో ఉన్న బ్యాగ్ చైతు చేతిలో పెడుతుంది. హేయ్, నీ బ్యాగులు మోయటానికి నాకేం పనిలేదనుకున్నావా అంటాడు. ఊరికే ఎవరు మోయమనలేదు, బ్యాగుకి 10 రూపాయలు ఇస్తాను, ఈ బ్యాగ్ కూడా పట్టుకో, తాటి చెట్టులాగా బాగానే ఉన్నావు కదా అంటుంది శశి. వామ్మో 10 రూపాయలే అంటాడు చైతు. డబ్బులెవరికి ఊరికే రావు అంటూ లలిత జ్యువెలర్స్ యాడ్ చెప్తుంది శశి. ఆ 10 నీ దగ్గరే పెట్టుకొని నువ్వే మోసుకో అంటాడు చైతు. మనిషి అన్నాక కాస్త మానవత్వం ఉండాలి, నీకది లేదులే అంటుంది శశి. తెలిసింది కదా, పట్టుకో అని బ్యాగ్ తన చేతిలో వదిలేసి పార్కింగ్ వైపు వెళ్తాడు. అయినా ఇతన్ని సహాయం అడగటం నాది బుద్ధి తక్కువ అనుకుంటుంది శశి. ఇంతలో బస్ దిగి వేరే బ్యాగ్తో వస్తాడు ఉదయ్. చైతు ఎక్కడ్రా అంటాడు ఉదయ్. అటువైపు వెళ్ళాడు అంటుంది శశి ముక్తసరిగా. శశి చూపించిన వైపు చూసేసరికి చైతు కారులో వస్తూ ఉంటాడు. లగేజ్ అంతా కారులో పెట్టి ఇద్దరు ఎక్కి కూర్చుంటారు. అద్దంలో కనిపిస్తున్న చైతు వైపు మింగేసేలాగా చూస్తుంది శశి. చైతు కూడా అంతే కోపంగా చూస్తున్నాడు శశి వైపు. వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళగానే
ఉదయ్ లాక్ తీసి ఇంట్లోకి వెళ్తాడు. శశి, చైతులు మాత్రం నేనంటే నేను ముందు అంటూ గుమ్మం దగ్గరే పోటీ పడుతూ ఒకరికి ఒకరు దారి వదలకుండా తచ్చాడుతూ ఉంటారు. వాళ్ళని అలా చూసిన ఉదయ్ గట్టిగా నవ్వి ఇద్దరు చేతులు పట్టుకొని ఒకేసారి లోపలికి లాగేస్తాడు. ఇద్దరు ఒకేసారి ఇంట్లోకి అడుగుపెట్టి విసురుగా లోపలికి వెళ్తారు. అది 2 బెడ్రూమ్ల ఫ్లాట్ అవ్వటం వల్ల ఏదో పేరు కన్నట్టు ఉన్న ఉదయ్ తన రూమ్ శశికిచ్చి అక్కడున్న కొద్దిపాటి లగేజ్ కూడా చైతు రూమ్లో పెట్టేస్తాడు. ఉదయ్ లోపలికి వెళ్ళగానే దారికి అడ్డుగా ఉన్న శశి సూట్ కేస్ని కాలితో రూమ్లోకి తోస్తాడు చైతు. అందులో తన మువ్వలున్నందున శశికి పట్టరాని కోపం వస్తుంది. కానీ ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉంటుంది. చైతు వైపు కోపంగా చూస్తూ ఆ బ్యాగ్ తెరిచి మువ్వలు తీసి కళ్ళకద్దుకుంటుంది శశి. అలాగే అందులో ఉన్న నటరాజు విగ్రహాన్ని అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టి చేతులు జోడించి లెంపలు వేసుకుంటుంది. అరే, పొరపాటు చేశానే, ఎంత కోపమున్నా తను దైవంగా కొలిచే మువ్వల్ని అలా కాలితో తన్నటం తప్పు అనుకుంటాడు చైతు. వెంటనే తెలిసి చేయలేదు కదా, ఏదో పొరపాటు అనుకుని లైట్ తీసుకుంటాడు. వీళ్ళ మూగ యుద్ధాన్ని పాపం గమనించలేకపోయాడు ఉదయ్. వెంటనే ఫ్రెష్ అయ్యి ఉదయ్, చైతు ఆఫీస్కి రెడీ అవుతారు. శశి ఇంటి నుండి తెచ్చిన ఫుడ్ అప్పటికి తినేసి సాయంత్రం వచ్చాక మాట్లాడదామని చెప్పి ఇంట్లో ఏవేవి ఎక్కడున్నాయో ఏదో టూకీగా చెప్పి వెళ్ళిపోయాడు ఉదయ్ చైతుతో కలిసి. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయం లేస్తూనే తన పక్కనున్న పాపని ముద్దు పెట్టుకొని ఎత్తుకొని కిందికి వెళ్తాడు అభి. ఉయ్యాలలో పడుకోబెట్టి కిచెన్లోకి నడిచాడు. వేరే వైపు తిరిగి కూరగాయలు తరుగుతున్న సాత్విని వెనక నుండి హక్ చేసుకుని ఏంటే ఉదయమే వంట ప్రోగ్రాం పెట్టేశావు అంటాడు అభి. ఈరోజు మామయ్య కరణ్ వస్తున్నారు కదా, మరి వాళ్ళకి ఇష్టమైనవి చేయాలి కదా అంటుంది సాత్వి. సాత్వి చెవిని మునిపంటితో చిన్నగా కొరికి వాళ్ళకి ఇష్టమైనవి చేస్తున్నావు సరే, మరి నాకు ఇష్టమైనది అని అడుగుతాడు చిలిపిగా. అభి నుండి విడిపించుకొని రోజు మీ అల్లరి ఎక్కువ అవుతుంది, ఇక్కడి నుండి వెళ్ళండి అంటూ చేతిలో కాఫీ కప్ పెట్టి బయటికి తోసేస్తుంది. రాక్షసి అంటూ ఒక చేత్తో కప్ పట్టుకొని ఇంకో చెయ్యి సాత్వి నడుం చుట్టూ వేసి బిగించి దగ్గరికి లాక్కొని నేనంటే భయం లేకుండా పోయిందే నీకు అంటాడు అభి. మీరు బయట పెద్ద పోలీస్ ఆఫీసర్ కావచ్చు, కానీ నా దగ్గర మాత్రం దొంగవి అంటుంది అభి తలని చిన్నగా ఢీకొట్టి. సాత్విని అలాగే పట్టుకొని వెళ్ళి తన పైన కూర్చోబెట్టుకొని తనతో కలిసి కాఫీ తాగుతూ ఉంటాడు అభి. మీకు ఒక విషయం చెప్పాలి అంటుంది సాత్వి అభి చేతులపై చేయి వేసి. ఏంటే అంటాడు అభి కాఫీ కప్ సాత్వి పెదలకు అందిస్తూ. అది కరణ్కి కీర్తి అంటే ఇష్టం, కానీ తన గతం తలుచుకొని కీర్తిని దూరం పెడుతున్నాడు అంటుంది సాత్వి. కీర్తి అంటే రంగయ్య కూతురు కదా అంటాడు అభి. అవును అంటుంది సాత్వి. మరి తనకి కరణ్ అంటే ఇష్టమేనా అంటాడు అభి. ఇష్టమే, పాపం రంగయ్య బాబాయ్ ఎన్ని సంబంధాలు తెచ్చినా ఇష్టం లేదు అని చెప్తుంది. కరణ్ని తప్ప ఎవరిని చేసుకోవడానికి ఒప్పుకోదు తను అంటుంది సాధ్వి మొత్తం స్టోరీ అభికి చెప్తూ. హో, ఇక ఇప్పటి నుండి కథ మన నడపాలి అయితే అంటాడు అభి. ఇంతలో పాప నిద్ర లేచి ఉంగాలు కొడుతుంది. అభిని చూసి నవ్వుతూ సాధ్వి లేచి పాపనెత్తుకొని అభి పక్కన కూర్చుంటుంది. అభి సాధ్విని పాపని కలిపి పట్టుకొని పాప బోసి నవ్వులు చూస్తూ సాధ్వి నుదుటన ముద్దు పెట్టి మా అమ్మ నిన్ను కాపాడితే మళ్ళీ మా అమ్మని నాకు ఇచ్చావు, ఐ లవ్ యూ అంటాడు. సాధ్వి అభి గుండెపై వాలి పాపని ముద్దు పెట్టుకుంటుంది. ఆ తర్వాత కట్ చేస్తే ఈ ఇల్లు ఏంటో ఇలా ఉంది అనుకుంటూ అన్ని వస్తువులు తుడిచి నీట్గా సర్దుతుంది శశి. కిచెన్లోకి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి చూసి ముక్కు మొహం చిట్లించి అన్నీ తనకు నచ్చినట్టు చక్కగా సర్దుకుంటూ వచ్చింది. ఆ తర్వాత తన లగేజ్ మొత్తం సెట్ చేసి వేరే బెడ్రూమ్ సర్దటానికి వెళ్తూ ఇతని రూమ్ సర్దే అవసరం నాకేంటి అనుకుని వెనక్కి రాబోతూ ఉదయ్ అన్నయ్య కూడా అక్కడే ఉంటున్నాడు, పాపం వాడివైనా సర్దుదాం అనుకుని ఆ రూమ్ కూడా నీట్గా పెడుతుంది. కానీ ఆ పనిలో ఉండగా తనకి చైతు డైరీ కనిపిస్తుంది. వేరే వాళ్ళ డైరీ చదవటం సంస్కారం కాదు కనుక దాన్ని ఉన్న చోటే ఉంచి మిగిలినవన్నీ సర్దేసింది. తర్వాత ఇల్లు మొత్తం తుడిచి డోర్ దగ్గర నించొని మెరిసిపోతున్న ఆ ఇంటిని చూసి తనకి తానే శబాష్ శశి
అని చెప్పుకుంటూ తన భుజం తానే తట్టుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళింది. బావా, నీకు చెప్పకుండా శశిని తీసుకొచ్చినందుకు సారీరా అంటాడు ఉదయ్. పర్లేదులేరా. ఆయన అప్పుడు రాను అని అంత చెప్పి ఇప్పుడెలా వచ్చింది అంటాడు చైతు. ఇప్పుడు కూడా వేరే దారి లేక రావటానికి ఒప్పుకుంది, కానీ తనకిష్టం లేదురా అంటూ రంజిత్ గురించి చెప్తాడు. ఓ, అదా సంగతి అనుకుంటాడు చైతు. బావా, నీకు ఇబ్బంది ఏం లేదు కదా, శశి మనతో ఉంటే అంటాడు ఉదయ్. ఆడపిల్ల బయట ఎక్కడుంటుందిరా, ఉండని మనతోనే అంటాడు చైతు. తన ఉంటే కోపం ఉన్నప్పటికీ తన వ్యక్తిత్వం నచ్చి. శశి స్నానం చేసి బాల్కనీలో నించొని బయటికి చూస్తూ చాలా బాగుంది, వీడు మంచి ఫ్లాట్ చూసుకున్నాడు అనుకుంటుంది ఉదయ్ గురించి. ఎదురుగా ఉన్న బాల్కనీలో పాపనాడిస్తున్న సాత్విని తన చైర్ పక్కనే అటూ ఇటూ పరిగెడుతూ పాపని నవ్విస్తున్న డాలర్ని చూసి నవ్వుతుంది. చూపు తిప్పకుండా అటువైపు చూస్తున్న శశిని చూసి అక్కడి నుండి గట్టిగా అరుస్తుంది డాలర్. సాత్వి ఒకసారి డాలర్ అని పిలిచి శశి వైపు చూసి సారీ అన్నట్టు పెదాలు కదుపుతోంది దూరంగా ఉండటం వల్ల. శశి కూడా నవ్వి లోపలికి వెళ్ళిపోతుంది. ఉదయ్ వాళ్ళు వచ్చేవరకు ఏదో టైంపాస్ చేస్తూ కూర్చుంది శశి. కాలింగ్ బెల్ మోగగానే వెళ్ళి డోర్ తీస్తుంది శశి. లోపలికొచ్చి బావా, మనం మన ఇంటికే వచ్చామా అంటాడు ఉదయ్ ఇల్లు చూస్తూ. రోజు చూసే ఇల్లే అయినా ఈరోజు కొత్తగా ఉంది చైతుకి. తనకి ఆ మార్పు నచ్చింది. వాళ్ళు ఫ్రెష్ అయ్యేలోపు శశి మంచి కాఫీ చేసి పెట్టింది. ఇద్దరు హ్యాపీగా కాఫీ తాగేసి కూర్చున్నారు. ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ, అన్నయ్య, అసలు ఇంట్లో ఏమీ లేవు, మీరు ఎలా వంట చేసుకుంటున్నారు రోజు అంటుంది శశి ఉదయ్తో. మేం చేసుకునే వంట గురించి ఎందుకు అడుగుతావులే శశి, ఇప్పుడు నీకేమేం కావాలో చెప్పు, వెళ్ళి తెచ్చేస్తాను అంటాడు ఉదయ్. శశి చెప్పే లిస్ట్ విని ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఉదయ్ చేతులు. వాళ్ళని చూసి ఏమైంది అని అడుగుతుంది శశి. వంట చేసుకోవాలంటే ఇన్నుండాలా అంటాడు ఉదయ్. అవును, మీరెలా చేస్తారు, మరి కనీసం జీలకర్ర లేకుండా అంటుంది శశి. మా వంటకి ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు కారం ఉంటే అయిపోతుంది అంటాడు ఉదయ్. ఆ మాటకి ఉదయ్ చేసిన వంట గుర్తొస్తుంది చైతుకి. తల విదిలించి మళ్ళీ ల్యాప్టాప్ చూస్తూ కూర్చున్నాడు. ఇవన్నీ నేను గుర్తుపెట్టుకోలేను బావా, నువ్వు కూడా కొన్ని గుర్తుపెట్టుకో, ఇద్దరం వెళ్దాం అంటాడు ఉదయ్. అంత అవసరం లేదురా, తననే తీసుకువెళ్తే అన్ని తానే తెచ్చుకుంటుంది అంటాడు చైతు సింపుల్గా. అవును కదా, ఎంతైనా నీది సూపర్ బ్రెయిన్ రా అంటాడు ఉదయ్. అబ్బా అనుకుంటుంది శశి చైతు వైపు చూసి. ముగ్గురు కలిసి ఇంట్లోకి కావలసినవి తీసుకోవటానికి వెళ్ళి అన్నీ కొంటారు. ఇవన్నీ కారులో పెట్టు అని చైతు అక్కడ పనిచేస్తున్న అతనికి చెప్తే వద్దు అని చెప్పి అతన్ని పంపేస్తుంది శశి. ఎందుకు పంపేశావు అంటాడు ఉదయ్. మీకు చేతనవుతుంది కదా, మరింకా అతనెందుకు అంటుంది శశి. మేమివి కారు వరకు మోసి కారులో పెట్టాలా, నోవే అంటారు ఉదయ్ చైతు. ఏ, ఎందుకు మోయరు అంటుంది కళ్ళు తిప్పుతూ. డబ్బులు ఇస్తే వాళ్ళు మోస్తారు శశి అంటాడు ఉదయ్. మీ వల్ల అవని పనికి డబ్బులిచ్చి చేయించుకోవటంలో తప్పులేదు, కానీ మీరు చేయగలిగేవి కూడా డబ్బులిచ్చి చేయించుకోవటం బద్ధకం. కాదు కాదు, డబ్బులున్నాయనే పొగరవుతుంది అంటుంది శశి. ఇది నాతో మోయించాలని గట్టిగా ఫిక్స్ అయింది అనుకుంటాడు చైతు. పొద్దున నా బ్యాగ్ మోయమంటే పోస్ కొడతావా, ఇప్పుడు మొయ్యు అనుకుంటుంది శశి. అన్నీ పట్టుకున్న వారిని లిఫ్టులో ఎక్కనివ్వకుండా మెట్లు దించుతూ తీసుకువస్తుంది. పోనీలే అనుకుంటే నన్నే రెచ్చగొడతావా, చెప్తా నీ పని అనుకుంటారు చైతు మనసులో. లేకపోతే నా బ్యాగు కాళ్ళతో తంతావా, ఇదే ఏం చూసావు, ఇంటి దగ్గర కూడా 6 ఫ్లోర్లు మెట్లెక్కిస్తా అనుకుంటుంది శశి. వీరి గొడవలకి అనవసరంగా పాపం బలయ్యేది ఉదయ్. ఇంటికి వెళ్ళి అన్ని కార్లో నుండి తీసేసరికి శశి లిఫ్ట్లోకి వెళ్ళి లాస్ట్ ఫ్లోర్ నెంబర్ నొక్కేసి బయటకు వచ్చేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఉదయ్ ఇప్పుడు అది పైకి వెళ్ళి కిందికి ఎప్పుడు రావాలి అనుకుంటూ ఉండగా మెట్లెక్కుదాం పదా అని తీసుకువెళ్తుంది. శశికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ముక్కుతూ మూలుగుతూ 6 ఫ్లోర్లు ఎక్కుతారు ఇద్దరు. చైతు అయితే కోపంగా చూస్తున్నాడు శశి వైపు. అన్ని హాల్లో పెట్టేసి నడుములు పట్టుకుని సోఫాలో పడిపోయారు ఇద్దరు. చైతు వైపు చూసి నాతో పెట్టుకుంటే ఏమవుతుందో చూసావా అన్నట్టు కళ్ళెగరేస్తుంది శశి. ఒక్కరోజుకే ఏమైంది, నాకు టైం రాకపోదు అనుకుంటాడు చైతు.
ఆ మాట వినపడినట్టు ఏడ్చావు అనుకుంటుంది శశి. శశి చేసిన ఫుడ్ తినేసి అలసిపోయి పడుకోవటానికి వెళ్తారు. ఉదయ్, చైతు. సాఫ్ట్గా కనిపించే ఈ శశిరేఖలో ఇంకో మనిషి కూడా ఉన్నట్టుంది. అమాయకంగా ఉంటూ తుప్పు రేకొడుతుంది అనుకుంటాడు చైతు. అయ్యో, అమ్మో అంటూ మూలుగుతాడు ఉదయ్. ఏమైందిరా అంటాడు చైతు. నీదంటే జిమ్ బాడీ బావా, అన్ని మెట్లు దిగినా ఎక్కినా అలాగే ఉన్నావు. మరి నాతో ఒకరోజు అది చెప్పిన పనికే ఇలా ఉంటే ఇక నా పరిస్థితి ఏంటి బావా? ఆయన దానికి ఇష్టం లేకుండా తీసుకువచ్చానని రివెంజ్ తీర్చుకుంటుంది బావా ఇది అంటాడు ఉదయ్. హే ఊరుకోరా అంటాడు చైతు. బావా అంటాడు ఉదయ్. శశి అని చిన్నగా పిలుస్తాడు చైతు. టక్కున పడుకొని దుప్పటి ముసుగు వేసేస్తాడు ఉదయ్. ఇద్దరు అలసిపోయి ఉండటం వల్ల వెంటనే నిద్రపోతారు. నెక్స్ట్ డే ఉదయం ఆరవక ముందే లేచి ఇంటి నిండా ధూపం వేసింది శశి. ఆ పొగకి ఊపిరాడక దగ్గుతూ నిద్రలేచాడు చైతు. తడిగా ఉన్న తలకి టవల్ కట్టుకొని ఒక చేతిలో ధూపం వేస్తూ ఇంకో చేత్తో పొగని అన్ని మూలలకి వెళ్ళేలా కదుపుతూ ఇల్లంతా తిరుగుతుంది శశి. రూమ్ బయటకు వచ్చి ఏంటి ఈ పొగ అన్నాడు విసుగ్గా. శశి ఏం మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటుంది. అక్కడి నుండి బాల్కనీలో నించొని ఒళ్ళు విరిచి బయటికి చూస్తున్నాడు చైతు. కాఫీ కప్ తెచ్చి చేతికివ్వకుండా టేబుల్ పైన పెట్టి వెళ్ళింది శశి. తనిస్తే మేం తాగాలా? నో, నేను తాగను అనుకుంటాడు చైతు. కానీ ఆ స్మెల్కి టెంప్ట్ అయి తాగకుండా ఎక్కువసేపు ఉండలేకపోయాడు. గోడకి కాళ్ళు పెట్టి చైర్లో కూర్చుని ఎగురుతున్న పక్షుల్ని చూస్తా కాఫీ సిప్ చేస్తూ ఎదురింట్లో ఉన్న సాధ్విని చూసి అటే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే తలకి చుట్టుకున్న టవల్ ఆరవేయటానికి వచ్చిన శశి చైతు సాధ్విని చూడటం గమనించింది. కానీ అతని కళ్ళల్లో బాధ, ప్రేమ ఒకేసారి కనిపించి తప్పుగా ఆలోచించలేక ఏమైంది అని అడగలేక నాకెందుకులే అనుకుని లోపలికి వెళ్ళింది. అభి ఫోన్ మాట్లాడుతూ బాల్కనీలోకి రాగానే చుట్టూ చూశాడు. చైతు అభికి కనపడకుండా ఉండి ఎవరికో కాల్ చేసి, డాడ్ కాల్ చేశారా? నేను చెప్పిన పని ఎక్కడి వరకు వచ్చింది అని మాట్లాడుతున్నాడు. అవతల వాడు ఏదో చెప్పగానే త్వరగా పని పూర్తవ్వాలి, లేదంటే నేనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాను అంటాడు చైతు. ఎవర్రా డైరెక్ట్ అని ఏదో అంటున్నావు అంటూ వస్తాడు ఉదయ్. ఆ మాట వినిపించి కూడా ఏమీ సమాధానం చెప్పకుండా నించున్నాడు చైతు. పాపని ఎత్తుకుని ఆడిస్తున్న అభి బుగ్గపై ముద్దు పెట్టడం చూసి చైతుని అక్కడి నుండి లోపలికి తీసుకెళ్లాడు ఉదయ్. బావా ఆఫీస్కి వెళ్ళాలి, రెడీ అవ్వు అని చెప్పి ఉదయ్ కూడా రెడీ అవ్వటానికి వెళ్తాడు. ఇల్లంతా కమ్మటి వాసన అలుముకోవటంతో అది గట్టిగా పీల్చుకుని వంట చేయాలంటే నా చెల్లి తర్వాతే ఎవరైనా అంటాడు ఉదయ్. నీ వంట తిన్నాక ఏ వంట అయినా బెటర్గానే అనిపిస్తుంది లేరా అంటాడు చైతు. ఇద్దరు తినేసి ఆఫీస్కి వెళ్తుండగా ఉదయ్ మొదట కిందికి వెళ్ళిపోయాడు. కార్ కేస్ తీసుకుని బయటికి వెళ్తున్న చైతుని చూసి చేతన్ గారు అని పిలిచింది శశి. ఎన్నో రోజుల క్రిందట సాధ్వి పిలిచే అదే పిలుపు మళ్ళీ ఇన్నేళ్లకి శశి నోటి నుండి విని అడుగులు ముందుకు పడలేక కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే ఆగిపోయాడు. చైతు అనగానే కిచెన్కి వెళ్ళి అప్పటికే సర్ది ఉంచిన బాక్స్ తీసుకొచ్చి చైతు ఎదురుగా నించొని రోజు బయట తినటం మంచిది కాదు, అందుకే ప్యాక్ చేశాను అంటూ ఆ బాక్స్ ఉన్న బ్యాగ్ చైతు చేతిలో పెట్టి ఇద్దరికీ పెట్టాను, తినేయండి అని చెప్పింది. తన పేరుని చాలా రోజుల తర్వాత విని ఆగిపోయిన చైతుకి శశి చెప్పే మాటలేవీ వినిపించటం లేదు. చేతిలో ఉన్న బ్యాగ్ పట్టుకొని ఏదో ట్రాన్స్లో కిందికి వెళ్ళాడు. డ్రైవ్ చేసే ఇంట్రెస్ట్ లేక కార్ కీస్ ఉదయ్కిచ్చి శశి ఇచ్చిన బ్యాగ్ పట్టుకొని కూర్చున్నాడు. ఉదయ్ డ్రైవ్ చేస్తూ ఉంటే కళ్ళు మూసుకుని వెనక్కి వాలి గతంలోకి జారుకున్నాడు. ఈరోజు ఎలాగైనా సాధ్వికి నా ప్రేమ విషయం చెప్తాను అనుకుని సాధ్వి అనుల ఫ్లాట్కి బయలుదేరాడు చైతు. సాధ్వికి తన ప్రేమ ఎలా చెప్పాలి అని తనలో తాను మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్న చేతన్ కారుకి అడ్డుగా వచ్చాయి రెండు చిన్ని కుక్క పిల్లలు. ఎంత ట్రై చేసినా కార్ స్పీడ్ కంట్రోల్ అవ్వక ఆ రెండింటిలో ఒకదాన్ని గుద్దేశాడు. అది చూసిన రెండో కుక్క పిల్ల గట్టిగా అరిచింది. అప్పటి వరకు అవి ఆడుకుంటుంటే మురిపెంక చూస్తూ కూర్చున్న శశి దెబ్బ తగిలిన కుక్క పిల్లని చేరి జాగ్రత్తగా దాన్ని తన చేతిలోకి తీసుకుని అప్పటికే కళ్ళ వెంట జారుతున్న కన్నింటిని పట్టించుకోకుండా దెబ్బలు ఎక్కడ తగిలాయి అని చూస్తుంది. కారు పక్క కాపి తన దగ్గరకు వచ్చాడు చైతు.
ఆ కుక్క పిల్లని ముట్టుకోబోతే అతని చెయ్యి పక్కకు నెట్టేసి, కళ్ళెక్కడ పెట్టుకొని కారు నడుపుతున్నావు? డబ్బులు బాగా సంపాదించే పెద్దవాళ్ళుంటే మీకు రోడ్డు మీద ఏవి కనిపించవా అని అరుస్తుంది. ఆ అమ్మాయి తిట్టడంలో తప్పు లేదు అనిపించి మౌనంగా ఉన్నాడు చైతు. అప్పుడే కాల్ చేసింది అను. రేయ్, మేం వెళ్ళిపోతున్నాం అంటుంది అవతల నుండి అను. చెల్లి, ఈరోజు కాపు. ఈరోజు ఎలాగైనా నా ప్రేమ విషయం సాధ్వికి చెప్పేస్తాను. అందుకే బయలుదేరితే మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ అంటూ మాట్లాడుతున్న చైతన్ని కోపంగా చూసి, మీకిది డిస్టర్బెన్స్ లాగా కనిపిస్తుందా అని అరిచి చేతన్ ఫోన్ పగలగొట్టి, ప్రేమ విషయం చెప్పడానికి వెళ్తున్నావా? అసలు నీకు దాని విలువ తెలుసా? అది తెలిస్తే కళ్ళు రోడ్డు వైపు చూస్తూ కారు నడిపేవాడివి. బాధ్యత లేని నీలాంటి వాడి దగ్గర ఆ అమ్మాయి మాత్రం జాగ్రత్తగా ఏముంటుంది? చూస్తూ ఉండు, నీ గర్ల్ఫ్రెండ్ నిన్ను వదిలేస్తుంది. ఇదే నా శాపం అని చెప్పి గాయపడిన కుక్క పిల్లని తీసుకొని ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, ఈ గొడవ మీకు సిల్లిగా అనిపించవచ్చు, కానీ అమలా నాగార్జున గారిని అడగండి. శశి శాపంలో తప్పులేదు అంటారు. జస్ట్ జోకింగ్. అండ్ శశి సాధారణంగానే ప్రకృతి జంతు ప్రేమికురాలు. ఆ నిమిషం తనకి కలిగిన బాధ, వచ్చిన కోపంలో అలా అనేసింది తప్ప అది నిజం అవ్వాలని మాత్రం అనుకోలేదు. అది జరిగింది గుర్తు చేసుకున్నాడు చైతు. ఆఫీస్కి వెళ్ళాక ఎలాగో కష్టపడి నార్మల్ అవ్వటానికి నానా తిప్పలు పడుతున్న చైతుకి వద్దన్నా గుర్తొస్తుంది శశి. వాళ్ళమ్మ తర్వాత తన ఆకలి గురించి ఇన్ని రోజులకి పట్టించుకున్న ప్రాణి శశి. ఇన్ని రోజులు ఉదయ్ తనని చూసుకున్నప్పటికీ శశి ఎందుకో స్పెషల్గా అనిపిస్తుంది. సాధ్వి లాంటి పిలుపు మళ్ళీ తన నోట విన్నందున కావచ్చు. ఉదయం నుండి తనని గమనిస్తున్న హారిక, ఉదయ్ అలా పక్కకు వెళ్ళగానే చైతు పక్కన చేరిపోయింది. అప్పటికే చిరాకులో ఉన్న చైతు హారికని ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి మర్యాదగా గెంటినంత పనిచేశాడు. ఇంత తలపోగరేంటి ఈయనకి? కాలేజ్ రోజుల నుండి ప్రేమిస్తున్నాను అని వెంట పడుతుంటే మేం కనిపించము. అసలు తప్పు ఈయనది కాదులే. కరెక్ట్గా నా లవ్ సెట్ చేసుకునే టైంకి వచ్చి దానివైపు తిప్పుకున్న టక్కులాడిది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దానికంటే నేనే బాగుంటాను. ఇది హారిక ఫీలింగ్. అయినా ఈయన దాని వెంట పడతాడు అని తన బాధ లీసాతో పంచుకుంటూ ఉండగా, అందుకేగా దాన్ని నీ దారి తప్పించి సార్ని అసహ్యించుకునేలా చేశావు అని లీసా అంటూ వెనక ఉన్న ఉదయ్ని చూసి మాట ఆపేసింది. ఎందుకిలా బిగుసుకుపోయింది అని వెనక్కి తిరిగింది హారిక. అక్కడున్న ఉదయ్ని చూసి లీసాలాగే కొయ్యబారిపోయింది. హారిక మొహంలో నెత్తటి చుక్కలేదు. భయంతో పాలిపోయింది. ఉదయ్ నేరుగా వెళ్ళి హారిక చెంప పగలగొట్టాడు. ఆ దెబ్బకి కింద పడపోయి అక్కడున్న డెస్క్ సహాయంతో నించొని, ఏయ్, ఏమైనా పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు కొట్టావు నన్ను అంటుంది. ఉదయ్ హారిక గొంతు పట్టుకొని, ఏం చేశావే అసలు? వాడి రోజున ఇలా ఉండటానికి కారణం నువ్వా? నిన్ను చంపిన పాపం లేదు. వాడి బాధ పక్క నుండి చూసే నాకే మనసు ద్రవించిపోతుంది. అలాంటిది వాడు అనుభవిస్తున్నాడు, అది కూడా నీ వల్ల. అసలేం అన్యాయం చేశాడు వాడు నీకు అంటూ గొంతు నొక్కేస్తున్నాడు. హారిక ఉదయ్ చేయి తప్పించటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చెప్పు, అసలేం జరిగింది ఆ రోజు అని గట్టిగా అడిగాడు ఉదయ్. లీసా అక్క నుండి వెళ్ళబోతుంటే కాళ్ళు బయట పెడితే గొంతులో ప్రాణం గాలిలో కలిపేస్తా అని బెదిరించి అక్కడే ఉన్న చేయి చూపించి కూర్చో అని కళ్ళతో సైగ చేశాడు. అప్పటికే భయంలో ఉన్న లీసా అక్కడే కూర్చుండిపోయింది. హారిక గొంతు వదిలి మళ్ళీ ఒక్కటి కొట్టి, చెప్పు, ఏం చేశావు అని అడిగాడు ఉదయ్. ఫ్రెండ్స్, హారిక ఉదయ్కి చెప్తుంది, నేను మీకు చెప్తాను. శశి ఉదయ్ గొడవ పడిన అదే రోజు అను సాధ్వి వెళ్లకుండా ఎలా ఆపాలని ఆలోచించి గుడికి వెళ్దామని చెప్పి గుడికి తీసుకువెళ్ళింది. అప్పటికే సాధ్వి మీద నిఘా పెట్టిన హారిక వాళ్ళ వెనకే తను కూడా గుడికి వెళ్ళింది. సాధ్వి ఒంటరిగా దొరికితే మాట్లాడాలని చూస్తుంది. అప్పుడే దర్శనం చేసుకుని బయటకొచ్చి అనుని ఒక దగ్గర కూర్చోబెట్టి ప్రదక్షిణ చేయటానికి వెళ్ళింది. ఏడుస్తూ నటిస్తూ ఒక దగ్గర కూర్చున్న హారికని చూసి ప్రదక్షిణ చేస్తుంది సాధ్వి. మనసు ఊరుకోక ఒక నిమిషం ఆగింది మాట్లాడటానికి. ఇంతలో హారిక తనని చూసి ఇంకా కుమిలిపోయి ఏడుస్తుంటే సాధ్వి తన దగ్గరికి వెళ్ళి, ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగింది. హారిక ఏడుపు కొనసాగిస్తూ, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పినవాడు వేరే అమ్మాయి కోసం నన్ను వదిలేశాడు. వెళ్ళి నిలదీసి అడిగితే నా మీద మోసు తీరిపోయింది అంటున్నాడు.
పోనీ చచ్చిపోదాం అనుకుంటే నా కడుపులో మరో ప్రాణం జీవం పోసుకుంటుంది. నేను చేసిన తప్పుకి నా బిడ్డ బలవాలా అంటూ మళ్ళీ ఏడవసాగింది హారిక. ఆ మాటలు నమ్మి, అయ్యో మా అన్నయ్య పోలీస్ ఆఫీసర్, మీకేమైనా సహాయం చేస్తాడేమో అడుగుతాను అనగానే, వద్దు, మీ అన్నయ్యకి చెప్తే నా సమస్య ఇంకా పెరుగుతుంది అంటుంది. ఎక్కడ సాధ్వి ఆదిత్యకి చెప్తే నిజం బయటపడుతుందో అనే భయంతో. సరే సరే ఏడవకండి, మీ సమస్య తీరే దారి ఆలోచిద్దాం అని హారికకి ధైర్యం చెప్తుంది సాధ్వి. నా సమస్య తీరటానికి ఒక దారుంది అంటుంది హారిక. ఏంటి అంటుంది సాధ్వి. హారిక ఒక నిమిషం ఆలోచించి, మీరు చేతన్కి దూరంగా వెళ్ళటమే నా సమస్యకి పరిష్కారం అంటుంది హారిక. సాధ్వి అవాక్కయి, నాకు మీ సమస్యకి ఏంటండి సంబంధం అంటుంది. అది మరేమో చేతన్ మీ మీద ఇష్టంతోనే నన్ను దూరం పెడుతున్నాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసింది రోజు మీ వెనక తిరిగే చేతన్ మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోతే మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తాడు. లేదంటే ఏదో ఒకరోజు నా పరిస్థితి మీకు కూడా వస్తుంది అని చెప్పి మళ్ళీ ఏడుస్తుంది. సాధ్వికి హారిక మాటలు నమ్మటానికి చాలా కష్టంగా ఉన్నాయి. హారిక తను ముందు అనుకున్నట్టుగానే తన ఫోన్లో మార్పింగ్ చేసిన ఫోటోలు, తను సృష్టించిన చాటింగ్ మెసేజ్లు చూపించింది. అవన్నీ నిజమని నమ్మిన సాధ్వి ఆ నిమిషం నుండి చేతన్తో అంటి ముట్టినట్టుంది. హారిక చెప్పిన మాటలు మనసులో బలంగా నాటుకుపోయి చేతన్ చేసిన ఏ పనైనా అనుమానంగా చూడటం మొదలుపెట్టింది. అలా షాపింగ్ మాల్లో జరిగింది కూడా చేతన్ ప్లాన్ అని, ఫ్లాట్లో కూడా కావాలని తన చెయ్యి పట్టుకున్నాడని, తన డ్రెస్ అదే ప్రయత్నంలో చింపైపోయాడు అని అనుకొని ఆదిత్య రాగానే చేతన్ మంచివాడు కాదు అని, అమ్మాయిని నమ్మించి మోసం చేస్తాడు అని, తనతో కూడా అలాగే ప్రవర్తించాడని చెప్పి వెళ్ళిపోయింది. సాధ్వి ఎందుకు ఇలా చెప్పిందో అర్థం కాక తన ప్రేమ దూరం అయిపోయింది అనే బాధలో ఉండగా హారిక అతని దగ్గర అవ్వటానికి ప్రయత్నించి చైతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. చైతన్ ఎంతకీ సాధ్విని మర్చిపోలేక ఎవరిని దగ్గర కానివ్వలేదు. ఈ విషయం మొత్తం విన్న ఉదయ్కి పట్టరాని కోపం వచ్చి చేతిలో ఏదైనా ఉంటే అప్పుడే హారిక గొంతులో దింపేయాలన్నంత కోపం వచ్చింది. అప్పటికే లంచ్ చేసి వచ్చేసిన ఎంప్లాయీస్ ఉండటం వల్ల ఇంకా ఏమీ మాట్లాడలేక కోపం కట్టలు తెంచుకుంటుంటే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.